అన్నయ్య మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను చేసిందంతా రాజ్యాన్ని కాపాడడం కోసమే. కానీ నువ్వు చేసిందేమిటి? ఒక కొడుకుగాను ఇంకా ఒక రాజుగాను నీ బాధ్యతని పూర్తిగా మరిచావు. అత్తయ్య, మీరు ఇప్పటి వరకు చేసిందంతా ఈ రాజ్యం కోసమేనని నాకు బాగా తెలుసు. నాకంటూ కొన్ని బాధ్యతలున్నాయి. మన ఇద్దరికీ ఇక వేరే మార్గమే లేదు. నేను మిమ్మల్ని ఇంకేమీ అడగట్లేదు. నాకు మీ ఆశీర్వాదం దొరికితే అంతే చాలు. నాన్న కాళ్ళ మీద పడినా మహారాణి వెళ్ళిపోతున్నారా అంటే అసలు ఆవిడికి అంత కోపం ఎందుకు వచ్చింది? ఇకపై అంతా నువ్వే చూసుకోవాలి అవిక్. మనం నాన్నకి బర్త్డే గిఫ్ట్ మాత్రమే కాదు, కొత్త లైఫ్ ని ఇస్తున్నామని గుర్తుంచుకో. నానమ్మ నానమ్మ వెళ్ళొద్దు. నాకు నానమ్మ ఉన్న విషయం అసలు తెలీదు. పైగా ఎంత ప్రేమైన నానమ్మ. నాలాంటి ముద్దుల మనవడు ఉన్నాడని నీకు తెలీదా నానమ్మ? తెలిసిన తర్వాత కూడా వదిలేసి వెళ్ళిపోతున్నారు. దుర్గమ్మ తల్లి, మా నాన్నకి మహారాణి గారంటే ఎంత ప్రేమో నీకే తెలుసుగా. ఏదో ఒక అతిశయాన్ని సృష్టించి వాళ్ళని కలపొచ్చు కదా. ప్లీజ్ నానమ్మ. ఇప్పుడు నువ్వు ఎంచుకునే తీరాలి. ఈ అమ్మాయ్యా లేదా ఈ రాజసింహాసనమాని. నువ్వు ఎప్పుడూ గుర్తొస్తుంటావు. నువ్వు సంతోషంగా ఉండాలి. బండి తీయండి. ఎవరు ఏమన్నా సరే, ఈ సింహాసనం మీద రాణి కంటే నేనే అందంగా ఉంటాను. నాకు నా దృష్టే తగిలట్టుంది. అలా అంతా తగలదు. నేనున్నంత వరకు మీ మీద ఎవరి దృష్టి పడదు. ఎందుకంటే మీ అందం లోకంలో ఉన్న అన్ని మొత్తుల కన్నా ఎక్కువ. అలాగా? మనుషులు ఎప్పుడూ మత్తులో నిజమే మాట్లాడతారు. ఇప్పుడు చెప్పండి, ఈ రాజసింహాసనం నాకు తగినదా లేక మీ తల్లిగారికా? నాకు బాగా తెలుసు మీరు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో మీ మౌనంలోనే నాకు అర్థం అవుతోంది. నేనొక పిచ్చిదాన్ని. ఇన్ని సంవత్సరాలుగా ఏ సంతోషమో ఇవ్వని వారితో ఈ ప్రశ్నను అడుగుతున్నాను. బూడిద మీద పన్నీరు జల్లడం వృధా అని అన్న మాట ఎవరైనా ఇక్కడికి వచ్చి తెలుసుకోవచ్చు. ఈ పెళ్లి తర్వాత ఒక భార్యగా ఎటువంటి సంతోషాన్ని నేను పొందలేదు. ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి వెళ్తారా లేదా? సంతోషంగా ఉన్నాను, అది చెడగొట్టడానికి ఇక్కడికి వచ్చేసాను.
ఇలా చూడండి, మీ నీడ నలుపు నా ఎర్రటి మొహాన్ని నలుపు చేయడానికి ముందే ఇక్కడి నుంచి వెళ్ళండి. పిచ్చి మొహం. నాన్న, మీకు బెస్ట్ బర్త్డే గిఫ్ట్ ఇవ్వడానికి మేము చాలా ట్రై చేసాం నాన్న. అక్కే దీనికోసం చాలా ట్రై చేసింది. అవును, షైనవి ఎక్కడికి వెళ్ళింది? వీర్గఢ్ జెండాని అవమానపరిచడానికి అర్థం నువ్వు మహారాణిని అవమానపరిచినట్టు. తెలియని వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని ఏమీ తినకూడదని చెప్పాను కదా. నా దృష్టిలో నువ్వు ఒక పాపాత్మురాలివి. నువ్వు ఎప్పుడూ నా కంటి కనిపించకూడదని వేడుకో. బామా, మీరే నాకు బామ్మ. నేను హవికి అక్కనవుతాను. మా నాన్న పేరు శరణ్. మహారాణి ఇంకా తన రాకుమారుడి కథని మా నాన్న చిన్నప్పటి నుంచే చెప్తారు. మీ ప్రేమ గురించి కూడా చెప్తారు. మాకలా కథ చెప్పడం ద్వారా ఆయన మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారని నాకు అర్థమైంది. మీ గురించి చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు ఆయన పుట్టినరోజు. ఈ రోజు కూడా మీరు ఆయన ఆశీర్వదించరా? ప్లీజ్ బామ్మా. ఖబర్దార్, నా దగ్గరకు రాకు. అసలు నిన్ను చూడడం కూడా నాకు ఇష్టం లేదు. మహారాణి నేను చెప్పేది వినండి. మహారాణి నేను చెప్పేది వినండి. మహారాణి కారు ఆపండి. మహారాణి నేను చెప్పేది వినండి. ప్లీజ్ మహారాణి కారు ఆపండి. మహారాణి మామ. శక్తి గుడిలో ఆ పెద్ద గంట పడిపోయిందని పూజారి ఇప్పుడే నాతో చెప్పాడు. నేను బాగానే ఉన్నాను. పట్టాభిషేకం ఏర్పాట్లలో ఎలాంటి కొరత ఉండకూడదు. ఏ కొరత ఉండదు, నువ్వు దిగులు పడకు. ఈ ప్రకటన తర్వాత ఈ వీర్ఘర్ మొత్తం పృథ్వీ మహారాజు పేరు మాత్రమే చెప్తుంది. సరే, నా నీడ నా మోహిని మొక్కాన్ని ఇలా నల్లపరుస్తుంది. అవకాశమే లేదు. ఎలా చెప్పండి? వీడ్ని దయచేసి ఏదో ఒకటి చెయ్యి. రాజు ఇతన్ని రాజుగా ప్రకటించబోతున్నాడు. నీ భర్త ఏం పని చేసొచ్చాడో తెలుసా? మత్తులో ఊళ్ళో ఉన్న ఒకరిపై బండిని ఎక్కించేశాడు. ప్రతాపోళ్ల మనిషి చూసి చాలా మంచి పని చేశాడు. అయినా డబ్బులిచ్చి వాడు నోరు మూయించాము. ఒకవేళ రాజుకి ఇతను చేసిన పని గనక తెలిసిందనుకో, రాజు రావడానికి ముందు ఇతనికి మత్తు దిగకపోతే. మోహిని, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నానా మోహిని? ఇన్ని సంవత్సరాలుగా ఈ ఒక్క రోజు కోసమే నేను ఇతనితో జీవించాను. రాజసింహాసనం పైన కూర్చోబోయేది ఈయనే, కానీ పరిపాలించబోయేది ఈ మోహినియే. పేరుకు మాత్రమే ఇతను మహారాజు, కానీ నేనే మహారాణిని. వదినా, ఆ పళ్ళు చాలా వేడిగా ఉంది. ఒకవేళ నువ్వు అడ్డుపడకు.
వాళ్ళు ఏం చేస్తే దాన్ని చెయ్యని. పృథ్వీ గనుక స్పృహలోకి రాకపోతే ఈ జన్మలో రాజసింహాసనం అతనికి దక్కనే దక్కదు. ఇది తాగండి. ఇదేంటి మోహన్? ప్రస్తుతానికి మజ్జిగ ఇస్తున్నాను, కానీ మీ మత్తు పోగొట్టడానికి నేను విషం ఇవ్వడానికి కూడా సంకోచించను. మహారాణి గారికి ఇలా జరిగినట్టు తెలియకుండా ఉంటే చాలు. సారీ నాన్న. ఈ రోజు టెంపుల్లో జరిగిన దానికి క్షమించండి. అరే రే, బర్త్డే కేకా? ఓ కింగ్! హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే డియర్ నాన్నా. దుర్గమ్మ తల్లి, మా నాన్నకి సంతోషాన్ని నువ్వే ఇవ్వాలి. ఆయన్ని మళ్ళీ బామ్మతో కలిపేయండి ప్లీజ్. మహారాణి కోపం త్వరగా తగ్గిపోవాలి. మహారాణి, మన ఇంటికి ఎవరైనా మొదటిసారి వచ్చినప్పుడు దిష్టి తీసేయాలని మా అమ్మ చెప్తూ ఉంటుంది. రాజ్యానికి ఇప్పుడు నీ అవసరం ఉంది శరణ్ బన్నా. ఇంటికి తిరిగి రండి. నిన్ను పిలవడానికి మాత్రమే ఇక్కడికి రాలేదు, నీ బాధ్యతల్ని గుర్తు చేయడానికి వచ్చాను. ఏ కుటుంబం రక్తం అయితే నీలో ప్రవహిస్తోందో అది ఇంతవరకు వీర్గఢ్కి సేవ చేసింది. వీర్గఢ్ ప్రజలు నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. ఇప్పుడు నీ అవసరం కూడా ఉంది. నా బాధ్యతను నేను ఎన్నటికీ మీరలేదు. అందుకే నా కుటుంబాన్ని వదిలి నేను రాలేకపోయాను. ఒకవేళ నేను మీతో పాటు రావాలి అంటే వీళ్ళు ముగ్గురు కూడా నాతో పాటు వస్తారు. ఇప్పుడు నువ్వు ఎంచుకునే తీరాలి. ఈ అమ్మాయ్యా లేదా ఈ రాజసింహాసనమాని.
మనసు మార్చుకొని అన్నిటినీ మర్చిపోయి పవిత్రాన్ని నా కోడలుగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఈ అమ్మాయి తనని ఎలా నేను స్వీకరించను? తను నా కుటుంబానికి చెందింది కాదే. మహారాణి, చాలా పెద్ద సమస్య జరిగింది. పృథ్వీ అన్నయ్య ఏదో ఒక మత్తులో గ్రామంలో ఒక మనిషిని బండితో గుద్దేశారు. నాన్నగారు ఎలాగోలాగా ఇప్పటికీ ఈ సమస్యని పూర్తి చేశారు. కానీ ఈ విషయాన్ని మనం ఊరు వాళ్ళ దగ్గర నుంచి దాచలేము. ఇది కనుక ఈ ఊరు ప్రజలకి తెలిసిందంటే శరణ్ అన్నయ్యకి వాళ్ళు ఎంతవరకు మర్యాద ఇచ్చారో ఆ మర్యాదని ఇంకా ఎప్పటికీ ఇవ్వరు. బండా పండి, ఇవన్నీ మీకోసమే. మీరు మాలాంటి పేదవారికి సహాయం చేస్తున్నారు. మీరెప్పుడూ చల్లగా ఉండాలి బాబు. తన పరిస్థితిని మర్చిపోయి ప్రజలకి సహాయం చేసేవాడే వాడే నిజమైన రాజు. ప్రజల్ని తన సొంత కుటుంబంగా అనుకునేవాడే రాజు. నువ్వు నా చెల్లెలు రాజ్. నాకు ప్రమాణం చెయ్యి, నా తర్వాత వీర్గడు యొక్క సింహాసనాన్ని నువ్వే చూసుకోవాలి. చరణ్ని ఈ సింహాసనానికి అర్హతలుగా మార్చాలి. అత్తయ్య, లోపలికి రండి. ఇంకనయ్య పృథ్వీ అన్నయ్య ఇలా చేయటం అమ్మకి తెలీదు. తెలిస్తే ఆ అమ్మ ఎప్పటికీ క్షమించరు. నేను మహారాణికి అన్నీ చెప్పేసాను, రూపుకి చెప్పేద్దామా? ఇలా చూడండి, కాస్త జాగ్రత్తగా ఉండండి. కింద జరిగిన సంఘటన మహారాణికి తెలియకుండా చూసుకోండి. కానీ వదిన, ఇదంతా తప్పు కాదా? ఇలా చూడు ప్రేమ, నువ్వు ఇంకో ఇంటికి లక్ష్మివి. ఏది సరి ఏది తప్పో నువ్వు ఆ ఇంటికి మాత్రమే చెప్పాలి. సరే వదిలే, మీ అన్నగారి రాజతిలకాన్ని చూసి వెళ్ళు. వదిన చెప్పేది కరెక్టే. మహారాణి సింహాసనాన్ని చిన్నప్పటి నుంచి శరణన్నయ్యకి ఇవ్వాలని అనుకున్నారు. కానీ ఆయన ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని మహారాణిని కష్టపెట్టారు. అది తప్పు కాదా? అంచేత ఆ సింహాసనంలో పృథ్వీ అన్నయ్య ఖచ్చితంగా కూర్చోవాలి. ఇది నిర్ణయించవలసింది అమ్మగారు. ఆవిడే చూసుకుంటారు. నీ ఇంటికి నువ్వు వస్తావు కదా బన్నా. వీర్గడికి చెందిన రాజభవనమే నీ ఇల్లు. ఇక మన కుటుంబం, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ నీ షరతును అంగీకరిస్తున్నాను. మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి రేపు వస్తాను. బామ్మ, ఇంట్లో ఎవరెవరుంటారో కాస్త చెప్తారా? వాళ్ళ పేర్లు చెప్పండి. అప్పుడే నేను నా చేతులతో స్వయంగా గిఫ్ట్ చేసి తీసుకురాగలను. అవన్నీ నీకు శరణ్ వివరంగా చెప్తాడు. రా అవిక్, మనం రేపు అంతఃపురానికి వెళ్ళాలి కదా. మనిద్దరం చాలా ఏర్పాట్లు చేసుకోవాలి. నేను నీకు మాటిస్తున్నాను, నేను ఉన్నంత వరకు నీ మానం, అభిమానం, నీ విలువకి
ఎటువంటి కళంకం రాదు. నేను నా గురించి కాదు, షైనవి గురించే ఆలోచిస్తున్నాను. తనకింకా పూర్తి నిజమేంటో తెలీదు. వదినా, మీకసలు ఏమైంది? ఆ? ఏమైంది? నేను చూడ్డానికి అందంగా లేనా? మీరు అందంగా కాదు, చాలా అందంగా ఉన్నారు. అది చూసారా? రాణి అయ్యే ముందు రాణి కళ అని అంటారు కదా, అది మీ మొహంలో బాగా కనిపిస్తుంది వదినా. ఆహా, నాకు నా దిష్టి తగిలట్టుంది. వదినా, అన్నయ్య రెడీ అయిపోయారా? రెడీ అయిపోతారు. ఆయనకేంటి, ఎందుకు తొందరపడుతున్నారు? లేదు వదినా, త్వరగా చేసి తీరాలి. ఎందుకంటే మీకు అన్నయ్యకి జరిగే ఈ ఫంక్షన్ లో ఒక ఫోటోగ్రాఫ్ అరేంజ్ చేశాం. ఫోటోగ్రాఫర్ కూడా వచ్చేసారు. వచ్చేసారా? నిజం చెప్పు, పోయిన జన్మలో నువ్వు నాకు చెల్లెలుగానే పుట్టుంటావు కదా? ఫోటోగ్రాఫర్ని పిలవండి. లోపలికి రండి. సార్, ఇక్కడ కూర్చోండి. ఒక నిమిషం. వదినా, మీకు ఈ చైర్లో ఫీలే లేదు. దీనికి బదులుగా సింహాసనం ఉంటే అప్పుడు చాలా బాగుంటుంది. ఓహ్, నేను చెప్పాలనుకున్నది అలాగే చెప్పేశావు. నేను ఇదే చెప్పాలనుకున్నాను తెలుసా. నాకు నా దిష్టే తగిలేటట్టుంది. ఒక నిమిషం, ఎందుకు అంత తొందరపడుతున్నారు? ముందు రాణిమా రానివ్వండి. ఎందుకు? నేను రాణిని అవుతానన్న సందేహమా, లేక నచ్చలేదా? అన్నీ చట్ట ప్రకారమే జరగాలని అనుకుంటున్నా. రాజతలగానికి ముందు సింహాసనం పైన అసలు ఎవరూ కూర్చోరు. ఇంకా శరణ్ ఎప్పుడొస్తారని మీరు ఎదురు చూస్తున్నట్టున్నారు. ఇక ఎదురు చూడడం మానేయండి. ఎందుకంటే ఇకపై పరిపాలన మోహినిదే, చట్టము మోహినిదే. రండి, సింహాసనం మీద కూర్చుందాం. తర్వాత ఫోటోషూట్ అక్కడ జరుగుతుంది. రావిక్ బన్నా, రాజభవనం నీకోసం ఎదురు చూస్తోంది. వావ్, అంతఃపురం ఎంత పెద్దగా ఉందో. నిజంగానే ఇక్కడ నేను యువరాణినేమో అనిపిస్తోంది. రాణి గారు, మీకు నా మీదున్న కోపాన్ని త్వరలోనే ప్రేమగా మార్చేస్తాను.